అందరికీ నమస్కారం. స్టూడెంట్స్కి వాళ్ళ కెరీర్లో ఒక పెద్ద బూస్ట్ ఇచ్చే ఒక సూపర్బ్ ఆపర్చునిటీ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇది కెరీర్కి ఒక అద్భుతమైన పునాది వేయగలదు. వావ్! నెలకు 20,000 రూపాయలు. అవునండి, ఇది నిజమే. మంచి స్టైపెండ్ కదా. ఈ అద్భుతమైన నంబర్తోనే ఈ ఇంటర్న్షిప్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. అయితే ఇది కేవలం డబ్బు గురించే కాదండోయ్. ఇండియాలోనే చాలా ప్రెస్టీజియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మీద డైరెక్ట్గా పనిచేస్తూ ఎక్స్పీరియన్స్ సంపాదిస్తూ ఈ స్టైపెండ్ కూడా పొందొచ్చు. అంటే లెర్నింగ్ ప్లస్ ఎర్నింగ్ అనమాట. ఇంతకన్నా మంచి కాంబినేషన్ ఏముంటుంది? సరే, ఇంతకీ ఏంటి అవకాశం? ఎవరిస్తున్నారు? అదేనండి, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, షార్ట్కట్లో చెప్పాలంటే NHAI. వాళ్ళు 2026 సమ్మర్ కోసం ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ని ఆఫర్ చేస్తున్నారు. దీని మెయిన్ గోల్ ఏంటంటే స్టూడెంట్స్కి రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ మీద హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం. సో బేసిక్గా ఇది ఒక 2 నెలల ప్రోగ్రామ్. ఇక్కడ పుస్తకాల్లో చదివే థీరీకి, ఫీల్డ్లో జరిగే ప్రాక్టికల్ వర్క్కి మధ్య ఉన్న గ్యాప్ని ఫిల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది కేవలం ఇంజనీరింగ్ స్టూడెంట్స్కే కాదు, చాలా వేరే ఫీల్డ్స్ వాళ్ళకి కూడా ఈ అవకాశం ఉంది. ఓకే, స్టైపెండ్ బావుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది, అంతా బానే ఉంది. కానీ దీనివల్ల కెరీర్కి ఇంకా ఏమేం లాభాలున్నాయో ఒకసారి చూద్దామా? ఇప్పుడు కొన్ని కీ డీటెయిల్స్ చూద్దాం. చూశారు కదా, స్టైపెండ్ నెలకు 20,000 రూపాయలు. డ్యూరేషన్ వచ్చేసి 2 నెలలు, అంటే మే 4 నుంచి జూలై 5, 2026 వరకు. గుర్తుపెట్టుకోండి, అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఏప్రిల్ 15, 2026. టైం ఎక్కువ లేదు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది, ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాక NHAI నుంచి ఒక అఫీషియల్ సర్టిఫికేట్ వస్తుంది. ఇది రెజ్యూమేకి చాలా వాల్యూ యాడ్ చేస్తుంది కదా. అంతా బాగానే ఉంది, కానీ అసలు దీనికి ఎవరు అప్లై చేయొచ్చు? ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో చూద్దాం పదండి. ఫస్ట్ టెక్నికల్ స్ట్రీమ్స్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఫుల్ టైం డిగ్రీ లేదా పీజీ చేస్తున్న స్టూడెంట్స్ దీనికి అర్హులు. ముఖ్యంగా సివిల్ ఇంజనీరింగ్ వాళ్లకి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. అంతేకాదు, ఐటీ, కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, ట్రిపుల్ ఇంకా ఇప్పుడు చాలా డిమాండ్లో ఉన్న డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ ఫీల్డ్స్లో ఉన్న వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఇది కేవలం టెకీలకి అనుకుంటే పొరపాటే. నాన్ టెక్నికల్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్లకు కూడా ఇదొక అద్భుతమైన అవకాశం. చూడండి, లా స్టూడెంట్స్, కామర్స్, సైన్స్, మేనేజ్మెంట్లో ఎంబీఏ చేస్తున్న వాళ్ళు, స్పెషల్గా హెచ్ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్, అంతేకాదు మాస్ కమ్యూనికేషన్, లైబ్రరీ సైన్స్, ఇలా చాలా రకాల ఫీల్డ్స్ని కవర్ చేశారు. నిజంగా ఇది చాలా ఇంక్లూజివ్ ప్రోగ్రామ్. రైట్, ఎలిజిబిలిటీ ఉంది అనుకుందాం. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎలా అప్లై చేయాలి? ఆ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్గానే ఉంటుంది. ముందుగా వాళ్ల అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ పర్సనల్, అకాడమిక్ డీటెయిల్స్తో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తరువాత కన్వీనియంట్గా ఉండే ప్రాజెక్ట్ లొకేషన్ ప్రిఫరెన్స్లు ఇవ్వాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అప్లికేషన్ సబ్మిట్ చేశాక అది కాలేజ్ లేదా ఇన్స్టిట్యూట్ వెరిఫికేషన్ కోసం వెళ్తుంది. వాళ్ళు అప్రూవ్ చేశాకే ఫైనల్ సెలక్షన్ కోసం NHAI వాళ్ళు కన్సిడర్ చేస్తారు. సో అప్లై చేసే ముందే మీ ఇన్స్టిట్యూట్ వాళ్లతో ఒక మాట మాట్లాడితే బెటర్. సో కెరియర్లో ఒక ల్యాండ్మార్క్ లాంటి ఎక్స్పీరియన్స్ కోసం మొదటి అడుగు వేయడానికి రెడీ అయ్యారా? అయితే కొన్ని ఫైనల్ డీటెయిల్స్ ఉన్నాయి, అవి మిస్ అవ్వకండి. ఓకే, ఇప్పుడు మనం ఫైనల్ స్టేజ్కొచ్చేశాం. కొన్ని కీలకమైన తేదీలు, మనం వెంటనే చేయాల్సిన పనుల గురించి మాట్లాడుకుందాం. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, ఈ డేట్ని ఎక్కడైనా నోట్ చేసి పెట్టుకోండి. ఏప్రిల్ 15, 2026. ఇదే లాస్ట్ డేట్. అస్సలు లేట్ చెయ్యొద్దు. లాస్ట్ మినిట్ రష్ని అవాయిడ్ చేయండి. చివరిగా ఒక ప్రశ్న. మన దేశ భవిష్యత్తుకి పునాదులైన ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణంలో భాగమవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? ఆలోచించండి. ఇది కేవలం ఒక ఇంటర్న్షిప్ కాదు, దేశ నిర్మాణంలో పాలు పంచుకునే ఒక గొప్ప అవకాశం. ఇంకెందుకు ఆలస్యం? స్క్రీన్ మీద కనిపిస్తున్న వెబ్సైట్కి వెంటనే వెళ్ళండి. internships@nhai